బోయాజ్, బెత్లెహేములో చాలామంది కాలు జారి బ్రతికారు కదా, నీవెందుకు అలా చేయలేదు? ఇప్పుడు బోయాజ్ అంటాడు, అయితే నేను దేవుని భయము చేత, చెప్పాల మాట, నేను దేవుని భయము చేత అలాగూ చేయలేదు. సరే, రూతు భర్త చనిపోయిన తర్వాత మొదటి సత్ప్రవర్తన కంటే కడపటి సత్ప్రవర్తన మించినదై ఉంది అని రాస్తుంది కదా. తల్లులారా, నా వైపు చూడండి. మీలో ఎవరైనా రూతులాగా భర్తను కోల్పోయిన తల్లులుంటే జాగ్రత్త, మీ ఒంటరి జీవితం పవిత్రంగా కాపాడుకోవటానికి ప్రయత్నం చేయండి. మీరు ఎంత పవిత్రంగా బ్రతుకుతారో ఆ పవిత్రత రేపు మీకు పరలోకంలో కిరీటం ఇవ్వటం మాత్రమే కాదు, మీ పవిత్రత మీ పిల్లలకు దీవెన కారణంగా దేవుడు మారుస్తాడు. ఒకవేళ విధవరాలిగా ఒంటరిగా బ్రతకటం కష్టమైతే భర్త చనిపోయిన తర్వాత మరొక వివాహానికి దేవుని వాక్యం ఒప్పుకుంటుంది. అలాగని చేసుకోమని నేను పురికొల్పట్లేదు సుమి. అలా చేసుకొని సుఖపడిన వాళ్ళకంటే కష్టాల పాలైన వాళ్ళు ఎక్కువ. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? ఇంకొకళ్ళ జీవితంలో తప్పుడు మార్గాల్లో ప్రవేశించి ఇంకొక కాపురంలో నిప్పులు పోసే వ్యక్తిగా నువ్వు బ్రతకొద్దని దేవుని ప్రతినిధిగా నా చేతులు జోడించి బ్రతిమలాడుకుంటూ చెప్తున్నాను. మొదటి ప్రవర్తన కంటే కడపటి ప్రవర్తన మించినదై ఉండటాన్ని బట్టి మోడుబారిన రూతు జీవితాన్ని దేవుడు చిగురింపజేశాడు. మోడుబారిపోయి వచ్చావా? ఆర్థికంగా మోడైపోయి, ఆరోగ్య విషయంలో మోడైపోయి, కుటుంబం శాంతి సమాధానాల విషయంలో మోడైపోయి, వ్యాపారంలో చితికిపోయి ఒక మోడులాగా బ్రతుకు మిగిలిపోయిందేమో. పరిశుద్ధత ఒక్కటి పట్టుకో, మోడు బారిన నీ జీవితాలు యేసు నామం పేరిట చిగురింపు చేయునుగాక. ఎంతగా రూతమని చిగురింపజేశాడు? ఏ పొలానికి పనికత్తెగా దాసుగా, వినండి, ఏ పొలానికి పనికత్తెగా వెళ్ళిందో ఆ తర్వాత కాలంలో అదే పొలానికి యజమానురాలిగా దేవుడు మార్చాడు. పెద్దగారు సార్, ఎక్కడ పని చేస్తున్నావో కూలివుడిగా అలాంటి సంస్థలే స్థాపించే శక్తిమంతుడిగా దేవుడు నిన్ను నిలవబెట్టును గాక. ఓ కంపెనీలో టర్నర్గా పనిచేస్తున్నావా? దేవుని వాగ్దానాన్ని పట్టుకో. అలాంటి అనేక లేత్ మిషన్స్ నువ్వు కొనుగోలు చేసి అలాంటి కంపెనీ నీవే ప్రారంభించే స్థితిమంతుడిగా నా దేవుడు నిలవబెట్టును గాక. వెల్డర్గా పనిచేస్తున్నావా? మిల్లర్గా పనిచేస్తున్నావా? ఏ పనిలోనూ ఉన్నావో పవిత్రంగా బ్రతుకో. అలాంటి మిషనరీలు అనేకమైనవి కొనుగోలు చేసి అనేకులకు జీవనోపాధి కలుగు చేసే స్థితిమంతుడిగా, ఐశ్వర్యవంతుడిగా నా దేవుడు నీ కుటుంబాన్ని నిలవబెట్టును గాక. అలా చేయునట్లు చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. నెంబర్ 1, దేవుని భయం పరిశుద్ధతకు నిధి. దేవుని భయం పరిశుద్ధతకు నిధి. ఎంత భయం ఉంటుందో పరిశుద్ధత అనే ఐశ్వర్యాన్ని అంత ఎక్కువగా నువ్వు సంపాదించుకోగలుగుతావు. రెండవది, దేవుని భయం ప్రకటనలకు, మర్మములకు. మరొకసారి, దేవుని భయము ప్రకటనలకు నిధి. చూడండి, కీర్తనల గ్రంథం 25వ కీర్తన 14వ చరణం. తమ్ముడు త్వరగా కీర్తనల గ్రంథం 14వ చరణం నాతో కలిసి చెప్పండి. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసేయున్నది. రైట్, నాతో కలిసి నా వైపు చూసి, ఎవరిని బిడ్డలారా నా వైపు చూసి చెప్పండి, నా వైపు చూసి చెప్పండి. ఏమని రాసింది చెప్పండి. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి తెలియపరుస్తాడు అని లేదు. వాళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు బయలుపరుస్తాడు అని కూడా లేదు. ఏమని రాస్తుంది? తెలిసేయున్నది. ఏం తెలిసింది? యెహోవా మర్మం. మర్మాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? సీక్రెట్స్. దేవుని సీక్రెట్స్ దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి దేవుడు బయలుపరుస్తాడు. నా వైపు చూడండి. ఈ పిల్లల్ని ఎలా పెంచాలి? అది ఒక సీక్రెట్గా నీ బ్రతుకులో మిగిలిపోయిందా? ఈ ఉద్యోగం ఎలా చేయాలి? ఈ సమస్య ఎలా సాల్వ్ చేయాలి?
ఈ సబ్జెక్ట్ అర్థం కావట్లా, అయ్యో ఈ సబ్జెక్ట్ ఎంత చదివినా ఎంత వింటున్నా నాకు అర్థం కావట్లా, ఇది ఒక మిస్టరీ లాగా ఉంది. మీకు తెలుసా, దేవుని యందు భయం ఒక్కటి నీకుంటే ప్రతి మర్మాన్ని దేవుడు నీకే బయలుపరచడం ప్రారంభిస్తాడు. పెద్దగా ఆమెన్. అవును, బబులోను దేశానికి అలాగే ఐగుప్తు దేశానికి యోసేపు దానియేలులు వెళ్ళినప్పుడు విచిత్రం, బబులోను రాజ్యంలో నెబుకద్నెజరు రాజు కలగన్నాడు. లేచాడు, బబులోను దేశంలో ఉన్న మంత్రగాళ్ళను తంత్రగాళ్ళను అందరినీ పిలిచాడు. రాత్రి నేను ఒక కలగన్నాను, ఆ కలభావన మీరు చెప్పాలి అన్నాడు. వెంటనే అన్నారు, రాజా కలేంటో చెప్పండి, టక 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 నీ కలభావని చెప్పేస్తాను అని అన్నారు. రాజు ఏమన్నాడు తెలుసా, నేను కన్నా కల మరిచిపోయా. మరి ఇంతకీ ఏం చేయమంటారు రాజా, నేను ఏ కల కన్నానో నేను కన్న కల మీరు చెప్పాలా, దానితో పాటు కలభావన కూడా చెప్పాలి అన్నారు. విన్న వాళ్ళు అంతా అనుకున్నారు మనసులో, నెబుకద్నెజరు రాజును డైరెక్ట్గా ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయాలి. కలగందెవరు? నెబుకద్నెజరు రాజు. ఏమండి, భర్త కనిన కళ ప్రక్కనే పండుకున్న భార్యకే తెలీదు. తండ్రి కన్న కళ ఆ తండ్రి ఒడిలో పండుకున్న కొడుక్కే తెలియదు. అసలు భార్యకి కొడుకు తెలియటం కాదండి, మనం కన్న కళే కొన్నిసార్లు పెద్దగా చెప్పాలి. లేచిన తర్వాత ఏదో కళ వచ్చినట్టుందే, ఆ దినం అంతా ఏదో వచ్చినట్టు, మనకు వచ్చిన కళే మనం మరిచిపోతాం. అట్టాడిది నెబుకద్నెజరుకు వచ్చిన కళ జలం చెప్పాలట. ఇది మర్మం కాదా? ఇది ఎలా ఉందంటే, క్రొత్త వ్యక్తులు, అమెరికా నుంచి వచ్చాడు ఒక ఆయన, ఇంకొక ఆయన ఆఫ్రికా నుంచి వచ్చాడు. కొత్త వ్యక్తులు కలుసుకున్నప్పుడు హౌ ఆర్ యూ అంటారు. అనంటే ఇట్లా సార్ హౌ ఆర్ యూ అనకుండా నా పేరేంటి, మీకు అర్థం కాలేదా, నా పేరేంటి అని అన్నాడు అనుకోండి, వినేవాడు ఏమనుకుంటాడో తెలుసా, నా చెవులు సరిగ్గానే విన్నాయా, నీ పేరేంటి అన్నాడా, కన్ఫ్యూజన్గా చూస్తాడు. అట్లాగే చూసేటప్పుడు ఆయన ఈసారి పెద్దగా, బ్రదర్ నా పేరేంటి, మరి పిచ్చి ముఖమా, నీ పేరు నీకు తెలియాలా, నాకేం తెలుస్తుంది అంటారు కదా. దీనికి మించిన సంక్లిష్ట ప్రశ్న, ఆధార్ కార్డు చూసో జేబు మీద ఉన్న నేమ్ ప్లేట్ చూసో పేరు చెప్పొచ్చు. కనిన కళ ఒకడు, కనిన కళ ఇంకొకడు చెప్పటం, ఇది మర్మం కాదా? ఫరో రాజుకు వచ్చిన కళ చెప్పగలిగాడు కానీ కళభావన చెప్పలా. 7 బలిష్టమైన ఆవులు, ఆ తర్వాత బక్క చిక్కిన ఆవులు, ఆ తర్వాత వాటిని మింగేశాయి. ఈ కళ చెప్పాడు కదా. ఇంకొకరిని యోసేపు స్థానంలో నిలవబెడితే, ఏమి లేదు రాజా, 7 సంవత్సరాలు ఫుల్గా పంట పండిద్ది రాజా, ఆ తర్వాత 7 సంవత్సరాలు కరువు రాబోతుంది. వింటున్నారా నా మాటలో? 7 సంవత్సరాలు సమృద్ధి అయిన పంట పండబోతుంది రాజా. తర్వాత కరువు కాలం కదా, కరువు కాలంలో బతికుండేది ఎవరు? మన తెలుగులో చెప్తాం, దేవుడు. కరువు కాలంలో జనాలంతా పోతారేమో రాజా, అందుకని అనుభవించు రాజా బతికున్నప్పుడే. ఏమనుభవించాలి? 7 సంవత్సరాలు సమృద్ధి అయిన పంట కాలం, యవ్వన కాలం, గన్నెట్రాలు తిన్నా అరిగిపోయే కాలం, యవ్వన కాలం ఐస్ క్రీమ్ లాంటిది. అనుభవించకపోతే దానంతట అదే కరిగిపోద్ది రాజా. 7 సంవత్సరాలు సమృద్ధి అయిన పంట పండే కాలం, ఈ 7 సంవత్సరాలు కావో. మా తెలంగాణ స్లోగన్ చెప్తా, కావో పీవో మజాకరో. యవన వయసు ఐస్ క్రీమ్ లాంటిది, వయసు ఉన్నప్పుడే అనుభవించాలా. ఇంకొకడైతే ఆ మాట చెప్పేవాడు, అంటాడు, రాజా రాబోయేది కరువు కాలం. కరువు కాలంలో ఎవరి దగ్గరకు వెళ్ళి మన వరులు చాచి అడగకుండా ఉండునట్లుగా సమృద్ధిగా పంట పండే కాలంలో గిడ్డంగులు గోడౌన్స్ కట్టి ఆహార ధాన్యాన్ని దానిలో సిద్ధపరుద్దాం, దాచిపెడదాం. ప్రపంచానికి కరువు వచ్చినప్పుడు ఆహార నిమిత్తం మన దగ్గరకు వస్తారు, వాళ్ళ దగ్గర నుంచి డబ్బు తీసుకొని ఆహారం ఇద్దాం.
ఐగుప్తు రాజ్యం ప్రపంచ దేశాలకు అగ్రరాజ్యంగా మార్చబడుతుంది. ఆ మర్మం యోసేపు ప్రజలకు తెలియచేయటాన్ని బట్టే అమ్మబడిన దాసునిగా వచ్చిన యోసేపు ఆ ఐగుప్తు దేశానికి అధికారిగా దేవుడు మార్చాడు, అధికారిగా దేవుడు నిలవబెట్టాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. గమనించండి, ఆ మర్మం యోసేపుకే ఎందుకు బయలుపడింది? ఆ మర్మం దానియేలుకే ఎందుకు బయలుపడింది? ఒకటే కారణం, వారు దైవ భయం కలిగిన వాళ్ళు. వినండి చెల్లెళ్ళారా, తమ్ముళ్ళారా, దైవ భయం ఒక్కటి నీ గుండెల్లో ఉంటే నీ క్లాసులో నువ్వు ఫస్ట్ క్లాస్లో పాస్ అవటం కాదు, క్లాస్ ఫస్ట్ వచ్చే కృప దేవుడు నీకు ఇస్తాడు. ఫస్ట్ క్లాస్ వచ్చిన నీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చిన నీకు సెకండ్ ర్యాంక్ వచ్చిన అన్యులకి ఎంత తేడా దేవుడు ఉంచుతాడో తెలుసా? అన్యుల కంటే 10 అంతల శ్రేష్ఠురాలిగా దేవుడు నిన్ను నిలవబెడతాడు. వినపల్లా? 10 అంతల శ్రేష్ఠుడిగా ఉద్యోగంలోనైనా వ్యాపారంలోనైనా. కొంతమంది వచ్చి అంటారు, బ్రదర్ ఈరోజు అసలు వ్యాపారం జరగలేదు బ్రదర్, ఇంత కష్టపడినా 1000 రూపాయలు కూడా రాలేదు బ్రదర్ అంటారు. దైవ భయం నీకుంటే వ్యాపారం చేసేటప్పుడు వ్యాపారపు కిటుకు నీకు చెప్తాడు. కస్టమర్ వచ్చినప్పుడు గమనించండి, ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉంటే నన్ను క్షమించండి, గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు అన్నట్టుగా ఏమొచ్చావు అని అనో. ఇప్పుడు ఎస్బీఐకి వెళ్ళాం, అందరూ అట్లా ఉండరు. ఎస్బీఐ తమ్ముడు నా మీద ఏం కోప్పడొద్దు, గవర్నమెంట్ బ్యాంకస్తులు నా మీద కోప్పడొద్దు. ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్కి వెళ్ళామనుకోండి, అడుగు పెట్టక మునిపే అక్కాయి వచ్చి అంటది, హౌ కెన్ ఐ హెల్ప్ యూ సార్? కూల్ డ్రింక్ తాగుతారా? మజ్జిగ ఎవరులే కానీ మజ్జిగ తాగుతారా? ఎంత పొలైట్గా అడుగుతారో. అదే గవర్నమెంట్ బ్యాంక్కి వెళ్ళటంతో ఎంట్రన్స్లో ఉన్న ఫ్యూనే నా వైపు చూడాలంటే ఏంటొచ్చావు కొట్టేటట్టు చూస్తాడు. అమ్మ మీకుండే టెన్షన్ మీకుంది, నేను కాదన్నది అయితే నన్ను క్షమించండి. హల్లెలూయా. అప్పుడు నీ కస్టమర్ నీ దగ్గరకు వచ్చాడు అనుకోండి, మర్మం దేవుడు నీకేం బయలుపరుస్తాడో తెలుసా? కస్టమర్ దేవుళ్ళకు స్వాగతం. యేసయ్య పెద్ద దేవుడు, కస్టమర్ నీకు పిల్ల దేవుడిలాగా చూసుకుంటావు. వ్యాపారపు మెలకువలు దేవుడు నేర్పుతాడు. ఓ దైవ సేవకుడు పరిశుద్ధంగా బ్రతికితే వాక్యపు మర్మాలు నేర్పుతాడు, వ్యాపారపు మర్మాలు నేర్పుతాడు. జీవితంలో కుటుంబాన్ని కట్టుకునే మర్మాన్ని దేవుడు విప్పి, తల్లి భర్తను ప్రసన్నం చేసుకోవాలంటే ఎలా మాట్లాడు, పిల్లలు దారి తప్పి పోకుండా ఉండాలంటే పిల్లల ముందు ఎలా ప్రవర్తించని ప్రతి మర్మాన్ని నీకే దేవుడు తెలియచేస్తాడు. నన్ను క్షమించండి ఈ మాట అంటున్నందుకు. బజారోళ్ళకి దేవుడు మర్మాలు బయలుపరచడు, బజారు బ్రతికే వాళ్ళకు దేవుడు మర్మాలు బయలుపరచడు. నులువెచ్చని నామకార్థ క్రైస్తవ జీవితం జీవించే వాళ్ళకు దేవుడు మర్మాలు బయలుపరచడు. యెహోవా తన మర్మాన్ని ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి బయలుపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ రోజుల్లో ఆపరేషన్ చేయాలంటే క్లోరోఫామ్ కనిపెట్టక మునుపు, క్లోరోఫామే కదమ్మా అది, కోళ్ళ ఫారం కాదు. మీరు లేనిపోయిన మాటలు చెప్పకండి సార్. రత్న గారు క్లోరోఫామే కదా అది, రైట్. ఈ మత్తు పదార్థం కనిపెట్టక మునుపు ఆపరేషన్ చేయాలంటే, ఒకవేళ ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలంటే మత్తు ఇంజెక్షన్ ఇవ్వకుండానే కత్తి పట్టుకొని ఆ నొప్పి భరించలేక ఆపరేషన్కి ముందే చాలామంది పేషెంట్లు చచ్చిపోయేవాళ్ళు. ఒకవేళ ఎవరికైనా బలవంతంగా ఆపరేషన్ చేయాల్సి వస్తే వాడు మంచి గుండె దిట్టం కలిగినోడైతే ఆపరేషన్ ఎలా జరిగేదో తెలుసా? ఈ కాలు ఒక నరుసొక్క పట్టుకునేది, నరుసొక్కలారా వినండి, ఈ కాలు ఒక నరుసొక్క పట్టుకునేది, ఆ చెయ్యి ఒక నర్సన్న, ఈ చెయ్యి ఒక నర్సన్న, ఇంతమంది కాళ్ళు చేతులు పట్టుకుంటే అప్పుడు డాక్టర్ గారు కషాయం తీసుకొచ్చినట్లుగా కత్తి తీసుకొచ్చి ఆడి మీద పెట్టి పరా కోస్తా ఉంటే నరకం ఎక్కడో లేదు, అక్కడే ఉండేది. అలాంటి దినాల్లో ఒక యవ్వనస్తుడు ఆపరేషన్ చేసేటప్పుడు నొప్పి తెలియకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది? ఓ రోజు దేవుని వాక్యం చదువుతున్నాడు, భయభక్తులు కలిగిన వాడు దేవుని వాక్యాన్ని చదువుతున్నాడు. వాక్యం చదివేటప్పుడు ఆదికాండంలో
దేవుడు అవ్వమను కలుగు చేసిన విధానం, ఆదాము ప్రక్కలో నుంచి ఎముకను తీసిన విధానం, ఆదాము ప్రక్కలో నుంచి ఎముకను తీయక మునుపు ఆదాముకు దేవుడు ఏం కలుగు చేశాడట? స్వరం ఎత్తాలి. ఆపరేషన్ చేసేటప్పుడు కూడా చేసే కార్యక్రమం ఏంటి? అదే గాఢ నిద్ర. ఓహో, మనిషికి నొప్పి తెలియకుండా ఉండాలంటే గాఢ నిద్ర కలుగు చేసే మత్తు పదార్థం ఏదైనా కనిపెడితే ఆపరేషన్ విజయవంతంగా అవుతుంది. ఆదికాండంలో అక్కడే బైబిల్ మీద చేయి పెట్టి, దేవా ఈ మర్మాన్ని నాకు బయలుపరచు, ఈ మర్మాన్ని బయలుపరచు. ఆపరేషన్ చేసేటప్పుడు 100 మంది బ్రతికించాలని ప్రయత్నం చేస్తూ ఉంటే ఆపరేషన్ చేసేలోపే చచ్చిపోతున్నారు. ఇలాంటి పరిస్థితి రాకుండా ఈ మర్మాన్ని బయలుపరచాయని ఆ వాక్యం మీద చేయబెట్టి ప్రార్థన చేస్తే ఆ యవనస్తుడికి దేవుడు తన మర్మాన్ని బయలుపరిచాడు, మత్తు పదార్థాన్ని కనిపెట్టాడు, మత్తు ఇంజెక్షన్ ఇచ్చి కోట్ల కొలది ప్రజలను మరణములో నుంచి జీవానికి దాటింపజేశారు. ఆ యవనస్తుడి పేరే కనీసం అది చూసైనా చెప్పండి. ఆ యవనస్తుని పేరే జేమ్స్ సిమ్సన్. ఒకరోజు అడిగారు, బాబు అసలు ఈ ఆలోచన ప్రపంచంలో ఎవరికీ తట్టలేదే, ఈ మర్మం నీకు ఎలా బయలుపరచబడింది? నేను నిరంతరం దేవుని వాక్యం చదివేవాడిని, నేను దైవ భయం కలిగిన మనుషుణ్ణి, దైవ భయం కలిగి బ్రతుకుతున్న నాకు యెహోవా తన మర్మాన్ని బయలుపరిచాడు. యేసు నామం పేరిట నీ జీవితంలో ఉన్న ప్రతి చిక్కుముడులు విప్పగలిగే మర్మాన్ని దేవుడు నీకు బయలుపరచునుగాక. సంక్లిష్ట సమస్యలను కూడా అవలేలగా పరిష్కరించగలిగే మర్మాన్ని నా దేవుడు నీకు బయలుపరచునుగాక. యెహోవా యందైన భయం ప్రకటనల నిధిగా, ప్రకటనలో ఐశ్వర్యవంతుడిగా చేస్తుంది. ఓ దైవజనుడు దైవ భయం కలిగిన వాడిగా బ్రతికితే ఆ దైవజనుడు నిలవబడి వాక్యం చెప్పేటప్పుడు ఈ దైవజనుడికి ఎంత మేధస్సు ఎక్కడిది, ఇంత జ్ఞానం ఎక్కడిది? చెప్పిన ప్రసంగం చెప్పకుండా ఇన్ని వర్తమానాలు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడు? ఈ ప్రకటనలు, నా వైపు చూడండి, ఈ ప్రకటనలు దైవ భయం అనే మర్మాల బడిలో బయలుపరచడానికి దేవుడు కృప చూపిస్తాడు. ఆ మర్మం బయలుపరిస్తే గొడ్డలితో పోయే సమస్య కూడా గోటితో నువ్వు పరిష్కరించగలుగుతావు. మర్మం నీకు బయలుపరచబడకపోతే గోటితో పోయే సమస్య కూడా గొడ్డల దాకా తీసుకునే పరిస్థితి వస్తుంది. ఆయన మర్మం బయలుపరచబడినట్లుగా దేవుని యందు భయం కలిగిన వ్యక్తులుగా జీవించుదుముగాక. మూడవది, దేవుని యందైన భయం ప్రగతికి నిధి. 1 పరిశుద్ధతకు నిధి, 2 ప్రకటనలకు నిధి, 3 ప్రగతికి నిధి. ఓ మాట చెప్తాను. ఆదికాండం 31వ అధ్యాయం 42వ వచనం. ఆదికాండం, అందరూ మీ బైబిల్ తెరవండి. 31వ అధ్యాయం 42వ వచనం. నాతో కలిసి, నా తండ్రి దేవుడు, స్వరం ఎత్తాలి, నా తండ్రి దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని యెడల నిశ్చయముగా నీవు నన్ను ఒట్టి చేతులతోనే పంపివేసి ఉందువు. దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూచి పోయిన రాత్రి నన్ను గద్దించినని లాబానుతో చెప్పెను. విన్నారు కదా? నా వైపు చూడండి. యాకోబు లాబానుతో మాట్లాడుతున్న మాట చూడండి. ఆ వచనాన్ని ఎలా ప్రారంభించాడో, హృదయాలను దోచుకునే వర్తమానం. ఒక కొడుకు తన తండ్రిని గురించి చెప్తున్న సాక్ష్యం. తండ్రులారా, మీ గర్భాన పుట్టిన మీ పిల్లలు మిమ్మల్ని గూర్చి ఈ సాక్ష్యం పలుకుదురుగాక. వినపడలేదురా తల్లి? కొంచెం పెద్దగా చెప్పండి. తల్లి, ఏ పిల్లలు నీ గర్భాన పుట్టారో, నీ గర్భాన పుట్టిన నీ పిల్లలు నిన్ను గూర్చి ఈ సాక్ష్యం చెప్పగలిగేటట్లుగా దైవ సన్నిధిలో బ్రతికే భాగ్యం దేవుడు మీకు ఇచ్చునుగాక. ఏమని సాక్ష్యం చెప్తున్నాడు చూడండి. నా తండ్రి దేవుడు. యాకోబు తండ్రి ఎవరు? నా తండ్రి దేవుడు
అబ్రహాము భయపడిన దేవుడు అని చెప్పి ఎగైన్ తన తండ్రి గురించి చెప్తూ అంటాడు, ఇస్సాకు భయపడిన దేవుడు. నా తండ్రి ఎవరో తెలుసా? దేవునికి భయపడే మనుష్యుడు. అల్లరి చిల్లరగా బ్రతికినోడు కాదు, బజారోడిగా బ్రతికినోడు కాదు. అందరూ ఐగుప్తు దేశంలో పోకిరి చేష్టలు చేశారు, ఫిలిస్తీ దేశంలో పోకిరి చేష్టలు చేశారు. కనానులో విచ్చలవిడిగా బ్రతికారు. మా నాన్న విచ్చలవిడిగా బ్రతికిన వాడు కాదు, పవిత్రంగా మా తండ్రి బ్రతికాడు. ఎందుకో తెలుసా? నా తండ్రి దేవునికి భయపడే మనుష్యుడు. ఓ తండ్రి, నీ పిల్లల దగ్గర నీవి సాక్ష్యం పొందుకోగలిగితే నిన్ను మించిన ధన్యుడు భూమి మీద లేడు. మా బాబాయ్ వాళ్ళు దారి తప్పారు, మా నాన్న దారి తప్పలా. మా పెదనాన్న వాళ్ళ గురించి కొన్ని చెడు మాటలు విన్నా, మా నాన్నలా కాదు. మా బంధువుల్లో చాలామంది పోకిరి చేష్టలు చేసిన వాళ్ళు బజారు మనుషులు బ్రతికినట్లుగా బ్రతికారు. వాళ్ళలా బ్రతికారు, కానీ వాళ్ళ మధ్యలో పెరిగిన నా తండ్రి అలా బ్రతకలా. ఎందుకు బ్రతకలేదో తెలుసా? నా తండ్రి దేవునికి భయపడే మనుష్యుడు. ఆ సాక్ష్యం ఒక తల్లిగా నీ పిల్లల దగ్గర నువ్వు పొందుకోగలిగితే, తల్లి నిన్ను మించిన ధన్యురాలు భూమి మీద లేరు అని చెప్పడంలో సందేహం లేదు. ఓ కొడుకు సాక్ష్యం చెప్తున్నాడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడయుండి నన్ను ఒట్టి చేతులతో పంపించక పోయిన రాత్రి నిన్ను గద్దించి నన్ను ముట్టొద్దని నీలో గుండెల్లో భయాన్ని పుట్టించాడు. మాట్లాడుతున్నాడు. అద్భుతం తెలుసా? దేవుడు నీకు ఇచ్చిన ఈ చిన్న బ్రతుకులో నువ్వు భయభక్తులు కలిగి బ్రతికితే నీ భయభక్తుల ఆశీర్వాదం రాగల కాలంలో నీ పిల్లలు అనుభవించేటట్లుగా దేవుడు కృప చూపిస్తాడు. ఓ మాట చెప్తాను, దైవ భయం తరతరాల రక్షణ అనండి. ఏషియన్ పెయింట్ ఏదో ఉంది కదా, తరతరాల నుంచి ఏషియన్ పెయింటే వాడతారట. అవునో కాదో నాకు తెలియదు. దైవ భయం ఒక్కటి నీ గుండెల్లో ఉంటే ఆ దైవ భయం తరతరాల రక్షణ. నీ తర్వాత నీ పిల్లలకు కూడా నీవు కలిగిన దైవ భయాన్ని బట్టి నీ పిల్లలకు దేవుని యొద్ద ఆశ్రయ స్థానం ఉంటుంది. నిన్ను బట్టి నీ పిల్లలను జ్ఞాపకం చేసుకుంటాడు. దానికంటే విశేషంగా యాకోబు ఒట్టి చేతులతో వెళ్ళాడు పద్దనరాముకి. వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళాడు, తిరిగి వచ్చేటప్పుడు ఒట్టి చేతులతో రాలా. అనండి, ఏమంటారో అనండి. మరలా ఒట్టి చేతులు అంటే అట్లా, దానికి ఇంకొక మాట చెప్పండి. ఒట్టి చేతులతో రాలా అనండి పెద్దగా. ఒట్టి చేతులతో రాలా, గట్టి చేతులతో వచ్చాడు. ఎంత గట్టి చేతులతో వచ్చాడో తెలుసా? 2 గుంపులయ్యేంత మహాసైన్యంగా ఇస్సాకును దేవుడు యాకోబును దేవుడు ఆశీర్వదించాడు. ఎందుకంత ప్రగతి పదం వైపు వెళ్ళాడో తెలుసా? తండ్రి దైవ భయం కలిగిన వాడు, ఎట్ ద సేమ్ టైం యాకోబు భయం కలిగిన వాడు కాబట్టే 78 సంవత్సరాల వయసు వచ్చిన వివాహం కాకుండా ఎక్కడా కాలు జారకుండా యాకోబు పవిత్రంగా బ్రతికాడు. ఏ వయసులో యాకోబుకు పెండ్లైందని చెప్పాను? 78 సంవత్సరాల వయసు వచ్చే వరకు యాకోబుకు పెళ్లి కాల. ఆ 78 సంవత్సరాల ట్రాక్ రికార్డులో ఎక్కడ ఒక మచ్చ, ఒక అమ్మాయితో చెడుగా ప్రవర్తించినట్లుగా కానీ, ఒక అమ్మాయి దగ్గర పోకిరి చేష్టలు చేసినట్లుగా కానీ, కాలు జారినట్లుగా కానీ 78 సంవత్సరాల వయసు వచ్చే వరకు మచ్చలేని జీవితం జీవించాడు. ఏమండి, అలాంటి యవ్వన తరాన్ని ఈ కాలంలో మనం చూడగలమా? మే మాసంలో ఆ కుటుంబీకులు పదే పదే మ్యారేజెస్, పల్లెటూళ్ళలో మే నెలలో మన పాత రోజుల్లో పెళ్ళిళ్ళు బాగా జరిగాయి కదా, ఆ కొడుకుని తీసుకొని మ్యారేజెస్కి వెళ్ళారట. మొత్తానికి మే నెల చివరికి వచ్చేసరికి వాడు వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వచ్చి ఏడుస్తున్నాడట. ఏమిరా ఏడుస్తున్నావంటే, అమ్మ అందరు మగవాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి, ఆడపిల్లలంతా ఖాళీ అయిపోతున్నారు, మరి నా టైం వచ్చేసరికి ఆడపిల్లలు ఉంటారో ఉండరో నాకు భయం వేస్తుందమ్మా, నాకు అర్జెంటుగా పెళ్లి చేయమ్మా అన్నారంట. ఎంతరా నీ వయసు అంటే 9వ తరగతి. అసలు ఇవాళ రేపు తల్లిదండ్రులు చూసేదాకా ఎక్కడ ఉంటున్నారు? ఈ యవన బిడ్డలు అట్లాగే చేస్తున్నారు. రేపు వాళ్ళ కడుపును పుట్టిన పిల్లలు అదే త్రోవలో వెళ్తూ ఉన్నారు. ఎలాంటి పరిస్థితి వస్తూ ఉందో చూడండి, ఒకసారి మీరు ఆలోచించండి. యాకోబు అంత నిష్టగా బ్రతకటానికి కారణం దైవ భయం కలిగిన వాడు. అయ్యలారా, ఓ మర్మయుక్తమైన మాట. ఆ రోజుల్లో సంఘం
రోజు రోజుకు విస్తరిస్తుంది. రక్షించబడుతున్న ఆత్మలు దినదినము సంఘములో చార్చబడ్డారు. సేవకుడు వాక్యపు విత్తనాలు విత్తాడు. తమ్ముడు అపోస్తుల కార్యం వాక్యపు విత్తనాలు విత్తాడు. 3,000 మంది రక్షించబడ్డారు. మరలా వాక్యపు విత్తనాలు విత్తాడు. 5,000 మంది రక్షించబడ్డారు. ఎక్కడ వాక్యం ప్రకటిస్తున్నా సంఘం రోజు రోజుకు విస్తరిస్తూ వెళ్ళింది. ఆదిమ సంఘం అంతగా విస్తరించడానికి కారణం ఏంటో తెలుసా? ఆదిమ సంఘం యొక్క ప్రజల గుండెల్లో దైవ భయం ఉందట. చూడండి ఆ మాట 31వ వచనం 9వ అధ్యాయం. నాతో కలిసి, కావున యోదయ, గలిలయ, సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను, మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. విస్తరించడాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? టకామని చెప్పండి. విస్తరించడం అంటారా అమ్మా? ఎక్స్పాన్షనా? ఇంకా బాగానే ఉంది. ఇంకొంచెం చెప్పండి. స్ప్రెడ్. ఇంకా ఎవరు మా చుట్టం ఇక్కడ కనపడుతున్నారు. మల్టిఫికేషన్ ఎడిషన్ ఉంది, మల్టిఫికేషన్ ఉంది. 20+20 ఎంత? 20+20 40. 20 × 20 40 ఎక్కడ? 400 ఎక్కడ? దైవ భయం ఉంటే అలా విస్తరించే కృప దేవుడు అనుగ్రహిస్తాడు. ఏ రంగంలోనైనా విస్తరించే కృప అనుగ్రహిస్తాడు. ఆదిమ సంఘం అంతగా విస్తరించుతూ వెళ్ళటానికి కారణం ఏంటో తెలుసా? సేవ చేసే సేవకులు దైవ భయం కలిగిన వాళ్ళు. ఆ సేవకుల వాక్యమిని రక్షణలోకి వచ్చిన యవన బిడ్డలు, నడి వయసులో ఉన్న వాళ్ళు, పెద్దవాళ్ళు దైవ భయం కలిగిన వారు గనుక ఆదిమ సంఘం విస్తరిస్తూ వెళ్ళింది. మంచిది. 21 దినాలు ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. ప్రార్థన ద్వారా సంఘం విస్తరిస్తుంది, నో డౌట్. దానికి మించి దైవ భయం ద్వారా దేవుని సంఘం విస్తరించడానికి దేవుడు కృప చూపిస్తాడు. దైవ భయం ఒకటి మనకుంటే పరిశుద్ధత అనే నిధి మనం కలిగి ఉంటాం. ప్రకటన అనే నిధి కలిగి ఉంటాం. మూడవది ప్రగతి అనే నిధి కలిగి ఉంటాం. ఏ రంగంలో ఉన్న విస్తరించే కృప నా దేవుడు నీకు అనుగ్రహించునుగాక. అభివృద్ధి పొందే కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. 20 సంవత్సరాల క్రితం నీ పరిస్థితి, 20 సంవత్సరాల తర్వాత నీ పరిస్థితి ఏ రంగంలోనైనా ప్రగతి పదంలో నిలవబడే కృప దేవుడు ఇస్తాడు. పరిశుద్ధత, దైవ భయం కలిగిన వాడి జీవితం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా దేవుడు వదిలిపెట్టడు. దేవుడు పరలోకానికైనా దేవుడే, దేవుడు పరలోకానికైనా దేవుడే, భూలోకానికి కూడా ఆయన దేవుడే. రైట్? పరిశుద్ధత మనకు ఐశ్వర్యాన్ని కలుగు చేస్తుంది. దైవ భయం మనకు ఐశ్వర్యాన్ని కలుగు చేస్తుంది. 3 మాటలు విన్నాం కదా. 4వ మాట చెప్పి నేను ముగిస్తాను. 4వ మాట, దేవుని భయం పరిచర్యకు నిధి. చూడండి ఆ మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 8, 28, 29 వచనాలు. కొంచెం నాతో కలిసి చెప్పండి. చివరి మాట, ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము. ఎలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. అయ్యా వినండి, నేను ముగిస్తున్నాను. లోకంలో 2 రకాల పరిచర్యలు ఉన్నాయి. ఒకటి ఫెయిల్యూర్డ్ మినిస్ట్రీ, రెండోది ఫైర్ మినిస్ట్రీ. నెంబర్ 1 ఫెయిల్యూర్డ్ మినిస్ట్రీ, రెండవది ఫైర్ మినిస్ట్రీ. ఒకడు మండే పరిచర్య చేస్తాడు, ఒక సేవకుడు, ఒక సేవకురాలు. ఇంకొక సేవకురాలు తాను చల్లారిపోయింది కాకుండా సంఘం చల్లారిపోయే పరిచర్య చేస్తారు. అరే, ఇద్దరూ ఒకే దేవుని సేవ చేస్తున్నారు కదా. ఒకరిదేమో ఫెయిల్డ్ మినిస్ట్రీ అయింది, మరొకరిది ఫైర్ మినిస్ట్రీ అయింది. ఎందుకయింది? సింపుల్. ఏలయనగా మన దేవుడు, కొంచెం పెద్దగా చెప్పాలన్నమాట. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆయన అగ్ని. సేవకుడు చెత్త బ్రతుకు బ్రతికితే అగ్ని అయిన దేవుడు వాని బ్రతుకును కాల్చి బుడిది చేస్తాడు. చెత్తను అగ్ని ఏం చేస్తుంది? చెత్తను అగ్ని ఏం చేస్తుంది? అదే బంగారాన్ని అగ్నిలో వేస్తే, అదే అగ్నిలో ఇనుమును వేస్తే, అదే అగ్నిలో వెండినేస్తే,
అదే అగ్నిలో ఇత్తడి వేస్తే ఆ అగ్ని ఆ ఇనుమును, ఆ అగ్ని ఆ బంగారాన్ని ఆభరణంగా మారుస్తుంది. అగ్ని అయిన దేవుడు కొందరిని ఆయుధాలుగా వాడుకుంటున్నాడు, మరి కొందరిని కాల్చి బూడిద చేస్తున్నాడు. ఒకే అగ్ని. వింటారా? అయ్యా, నాది చెత్త బ్రతుకైతే దేవునికి ప్రీతికరంగా బ్రతకకుండా నా ఇష్టానుసారంగా సేవ చేస్తే చెత్త బ్రతుకు బ్రతికే సేవకుని దేవుడు కాల్చి బూడిద చేస్తాడు. చెత్త బ్రతుకు బ్రతికే సేవకురాల్ని కాల్చి దేవుడు బూడిద చేస్తాడు. చెత్త బ్రతుకు బ్రతకకుండా 24 క్యారెట్ బంగారం ఉందో చూసారా, ఒరిజినల్ గోల్డ్ లాగా నా దేవుడు పరిశుద్ధుడు, నేను సమస్త ప్రవర్తన యందు ఆయనలాగా పరిశుద్ధంగా బ్రతకాలని దైవ భయంతో ఎవరైతే పరిశుద్ధంగా బ్రతకటం ప్రారంభిస్తారో వాడిని బలవంతుని చేతిలో బాణంలాగా మార్చి సాతాను రాజ్యాలు కూల్స్తూ దైవ రాజ్యాన్ని కట్టే ఒక ఆయుధంగా దేవుడు వాడుకోవటం ప్రారంభిస్తాడు. అవునా? చెత్తను కాలుస్తాడా? బంగారాన్ని ఆభరణంగా, ఇనుమును ఆయుధంగా దేవుడు చేస్తాడా? ఒకటి వినండి, షిలోహు మందిరం ఉంది కదా, మీరు ఎరుగుదురు కదా, విన్నారు ఈ మాట? ఏ మందిరం? షిలోహు మందిరంలో ఫినెహాసు, హోఫ్నీ ఉన్నారు. చెత్త బ్రతుకు బ్రతికారు, కాల్చి దేవుడు బూడిద చేశాడు. తరతరాల శాపం కాల్చి బూడిద చేశాడు. అదే షిలోహు మందిరంలో పసివాడిగా అడుగుపెట్టాడు, పవిత్రంగా బ్రతికాడు. ఇంతింతై వటుడింతై, ఇంకొంచెం పెద్దగా చెప్పండి ఆ మాట. ఇంతింతై వటుడింతై ఆ పసివాడే ఆ దేశానికి ప్రవక్తగా రూపాంతరం చెందాడు. పసివాడు ఏమయ్యాడు? దేశానికి ప్రవక్తగా మారిపోయాడు. బలవంతుని చేతిలో బాణంలాగా దేవుని చేతిలో వాడబడ్డాడు. ఫినెహాసు, హోఫ్నీను కాలిపోవటానికి కారణం ఆయన అగ్నే. నీవెవరివో తెలుసుకో. నువ్వు చెత్తవైతే దేవుడు కాల్చేస్తాడు. చెత్త బ్రతుకు బ్రతికితే బ్రతుకు బుగ్గిపాలైపోతుంది. సమూయేలులాగా బ్రతుకు. అనామకుడువైనా అనామకురాలువైనా అందలమెక్కిస్తాడు దేవుడు. సింహాసనం మీద కూర్చోబెడతాడు దేవుడు. నేనంటా, సమూయేల్, నేను అంత ఉన్నత స్థితికి తీసుకొచ్చింది ఎవరు తీసుకొచ్చారు? ఏలీ ప్రవక్త. ఏలీ చచ్చిపోయాడయ్యా. ఒకవేళ ఫినెహాసు, హోఫ్నీ నేను తొక్కాలని నన్ను ఎవరు దొక్కలేదయ్యా. మరి ఎలా పైకి రాగలిగావు? ఒక మనిషి లేవనెత్తితే ఇంకొకడు లేవనెత్తబడడు. ఒక మనిషి తొక్కాలని ప్రయత్నం చేస్తే ఇంకొకడు తొక్కబడడు. దేవుడు ఎవరిని లేవనెత్తుతాడో వాడు లేవనెత్తబడతాడు. దేవుడు ఎవరిని బలపరుస్తాడో వాడు బలపరచబడతాడు. ఒకడిని దేవుడు లేవనెత్తకుండా వాడిని లేవనెత్తాలని జాగీలతో ప్రయత్నం చేసిన వాడు లేవడు. నీకు జాకీలు లేకపోయినా దేవుని హస్తం ఒక్కటి తోడుగా ఉంటే, శూన్యంలో భూమిని వేలాడదీసినట్లుగా ఏ ఆధారం లేకపోయినా నిన్ను నిలవబెట్టడానికి దేవుడు శక్తి కలిగిన వాడిగా ఉంటాడు. మీ ఎదుట నిలవబడిన మీ అన్నయ్యను నేను, దైవజనరాలు మమ్మల్ని కూర్చో ఒక్క మాట చెప్పాలంటే, మన మినిస్ట్రీకి జనబలం లేదు, కులబలం లేదు, ధనబలం లేదు. ఒకే ఒక్క బలం, దైవ బలం అనే ఆ ఒక్క బలమే ఈరోజు లక్షల కొలది ప్రజలకు దీవెన కారణంగా మార్చాడు. కులబలం లేదు, ధనబలం లేదు, జనబలం లేదు, రాజకీయ బలం, ఏ బలం లేదు. ఒకే ఒక్క బలం, నన్ను బలపరచు క్రీస్తు ద్వారా. ఆ ఒక్క బలం నీ మీద కొమ్మరించబడితే నువ్వు సాధించలేనిది, ఛేదించలేనిది భూమి మీద ఏదీ ఉండదు. అంత శూరుడిగా నేను నిలవబెట్టగలిగేది దైవ